హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జోగుమోహన్. నా పేరు జోగుమోహన్ యూట్యూబ్ ఛానల్ని. ఈరోజు వార్తలు మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా వెలుగు మెయిన్ పేజీలో ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దాం, గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, అప్పుల దుబారా ఖర్చులను తగ్గించాలని నిర్ణయం, తక్కువ వడ్డీకి దొరికే లోన్లపైన వైపు మొగ్గు, సొంతగా నిధులు సమకూర్చుకోవడం పైన ఫోకస్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాదారుల సూచనలతో ముందుకు. ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క భేటీ, వచ్చే బడ్జెట్ ఉన్నట్లు రూపొందించాలని ఆదేశం. ఇంకొక వార్త, ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. టీచర్ల ప్రమోషన్కు టెట్ క్వాలిఫైడ్ తప్పనిసరి. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కారు యోచన. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్. ఈసారి నిరుద్యోగులకు ఖచ్చితంగా వేలలో ఉద్యోగాలు రాబోతున్నాయి. అందరూ మంచిగా ప్రిపేర్ కాండి, టెట్కి ప్రిపేర్ కాండి, డిఎస్సి మంచిగా రాసి అందరూ జాబ్స్ కొట్టాలి. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచినాం, ప్రజా ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం. సీఎం రేవంత్. పాలకులం కాదు సేవకులం అన్న మాట నిలబెట్టుకున్నాం. రేవంత్ అన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకున్నారు. 4 రోజుల పాలన తృప్తిని, కొంత అనుభూతిని ఇచ్చిందన్న సీఎం. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారేస్తే బాగుండేది. బంధు పథకాల ప్రభావం పార్టీపై పడింది. ఒకరికి సాయం అందితే మరొకరికి ఈషయ పడేలా సమాజం తయారైంది. 4 రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూట కట్టుకుంది. లోకసభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ, బీఆర్ఎస్కి లాభం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు.